ఇప్పుడు నేను వెళ్తున్న టెంపుల్ శంకరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్. ప్రెజెంట్ నేను వైకుంఠపురం నుంచి వెళ్తున్నాను. ఇక్కడ నుంచి నాకు 25 కిలోమీటర్స్ చూపిస్తుంది శంకరపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్‌కి. వైకుంఠపురంలో 14 అడుగులతో ఇండియాలోనే అతిపెద్ద విరాట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో ఎండింగ్‌లో లింక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ టెంపుల్ దగ్గరికి రావడానికి నాకు 40 మినిట్స్ టైం పట్టింది. గచ్చిబౌలి నుంచి అయితే ఈ టెంపుల్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ లోపలే వచ్చేసేయచ్చు. మామూలుగా అన్ని అయ్యప్ప స్వామి టెంపుల్‌లకి ఆడవారిని అలౌ చేయరు. కానీ ఇక్కడ శంకరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్‌లోకి ఆడవారిని కూడా అలౌ చేస్తున్నారు. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 6:30 టు 11:30, ఈవినింగ్ 5 టు 8. ప్రతి బుధవారం మార్నింగ్ 10 నుంచి 12 వరకు భజనలు జరుగుతాయి. దాని తర్వాత అన్నదానం కూడా ఇక్కడ చేస్తారు. ఈ టెంపుల్‌ని కొంచెం శబరిమల దేవస్థానం ఇన్స్పిరేషన్‌తో కట్టారు. ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్‌లో శబరిమల లాగా 18 మెట్లు కనిపిస్తాయి. మెట్లకి ఇరువైపులా ద్వారపాలకులున్నారు. లెఫ్ట్ సైడ్‌లో శ్రీ కరుత్తన్ ఉన్నారు. రైట్ సైడ్‌లో శ్రీ కడుత్తన్ స్వామి ఉన్నారు. ఈ 18 మెట్లు అందరూ ఎక్కడానికి వీలవ్వదు. ఎవరైతే 41 రోజులు దీక్ష చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ మెట్ల ద్వారా పైకెక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇదే గర్భగుడి. పైకి ఎక్కగానే ఫస్ట్ వినాయక స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆయన పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. సర్పదోషాలు ఉన్నవారు వచ్చి పూజించుకోవడానికి నాగదేవతని ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీ మల్లికా పురోత్తమ అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉంది. ఈ అమ్మవారి గురించి ఒక చిన్న చరిత్ర ఉంది. రాక్షస రూపంలో ఉన్న ఒక యువతికి అయ్యప్ప స్వామి ముక్తి కలిగిస్తాడు. శాప విమోచనం అయిన తర్వాత ఆ యువతి అయ్యప్ప స్వామిని వివాహం ఆడమని అడుగుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి, నేను బ్రహ్మచారిగా ఉంటానని, కళ్యాణం చేసుకోనని ఆ యువతితో చెప్తాడు. ఈ మాట వినగానే ఏడుస్తూ ఆ యువతి, నేను మీ వద్దనే పూజలు చేసుకుంటూ ఉండిపోతాను, అందుకు అవకాశం ఇవ్వమని అడుగుతుంది. ఆ మాట విన్న అయ్యప్ప స్వామి సంతోషపడి, ఇప్పటి నుంచి నీవు శ్రీ మల్లికా పురోత్తమగా నా భక్తులతో పూజలు అందుకుంటావని చెప్తాడు. అప్పటి నుంచి ఆమె శ్రీ మల్లికా పురోత్తమగా పూజలు అందుకుంటుంది. దర్శనం చేసుకొని కిందికి దిగిన తర్వాత ఈ ప్లేస్లోనే అన్నదానం జరుగుతుంది. 8 నెలల పాటు నీళ్లలో మునిగిపోయి ఉండి కేవలం 3-4 నెలలు మాత్రమే దర్శనం చేసుకోవడానికి వీలయ్యే సంగమేశ్వరం టెంపుల్ గురించి, అలానే ఆ ఆలయ చరిత్ర గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేశాను. ఈ వీడియో ఎండింగ్లో లింక్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి.